ఇంకొక రెండవ అంశం ఉంది. ఆ రెండవ అంశం గురించి నేను మాట్లాడతాను. మొట్టమొదట మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు బండి భగీరథ్ను ఈరోజు చెప్పారు. బండి భగీరథ్ను మేము అరెస్ట్ చేశాం అని ఆయన అంటున్నారు. మరొక వైపు బండి సంజయ్ కుమార్ గారు అంటున్నారు, విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ ద లా అండ్ జ్యుడిషియరీ టుడే మై సన్ బండి భగీరథ్ వెంట్ బిఫోర్ తెలంగాణ పోలీస్ త్రూ అవర్ అడ్వకేట్స్ ఫార్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి, నేను ఒక బాధ్యతాయుతమైన మరి మంత్రిగా రాజకీయ నాయకుడిగా నా కొడుకును నేనే పోలీసు వాళ్లకు సరెండర్ చేశాను మా అడ్వకేట్ల ద్వారా అని చెప్పి ఆయన చాలా క్లియర్గా ఆయన ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నాడు. దాని తర్వాత కూడా నిన్న కూడా బీజేపీ పార్టీ ఆఫీస్కు పోయి బండి సంజయ్ గారు అదే మాట చెప్పిండ్రు. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఇవాళ ఒక కొత్త అబద్ధాన్ని మరి మన ముందరకు తీసుకొచ్చిండు. ఏంటంటే, మేము బండి భగీరథ్ను మేము అరెస్ట్ చేశాం, ఆయన లొంగిపోలేదు అని అంటున్నాడు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిని నమ్మాలనా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని నమ్మాలనా? ఇలా మరి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్లో మేము మరి ఈ బండి సాయి భగీరథ్ మీద 8వ తారీఖు నాడు కేసు అయింది. ఆ 8వ తారీఖు నాడు కేసు అయినప్పుడు మరి దాని తర్వాత ఒక పోక్సో సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసినాం. రిజిస్టర్ చేసిన తర్వాత రకరకాల బృందాలు ఎక్కడికి, కరీంనగర్కు, ఢిల్లీకి మరియు ఇతర ప్రాంతాలకు పోలీసు బృందాలను ఈ బండి సాయి భగీరథ్ను పట్టుకోవడానికి పంపించాము. అదేవిధంగా లుకౌట్ సర్క్యులర్ కూడా ఇష్యూ చేశాము అని చెప్తూనే ఆయన ఏమన్నాడు, ఈ ఎస్ఓటి టీము సైబరాబాదు మంచిరేవుల గ్రామం దగ్గర ఒక టెక్ పార్క్ అని ఉంటుందంట, ఆ టెక్ పార్క్ దగ్గర నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అరెస్ట్ చేశాము. 8 గంటల 15 నిమిషాలకు 16వ తారీఖు నాడు అరెస్ట్ చేశామని చెప్పారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారు, నేను అడుగుతా ఉన్నా, ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆయన చుట్టూ ఉండేవాళ్ళు ఎస్ఓటి పోలీసులు ఉండాలి. ఎస్ఓటి పోలీసుల పహారాలో, లేకపోతే ఆలివ్ గ్రీన్ దుస్తులు వేసుకున్న కమాండోల పహారాలో, పోలీసు వాహనాల్లో ఆ నిందితుడిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి అక్కడి నుండి అరెస్ట్ కార్డు ఇష్యూ చేసి, ఆ అరెస్ట్ కార్డు ఇష్యూ చేసిన తర్వాత ఆ నిందితుడిని డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి, ఆ డాక్టర్ దగ్గర తీసుకుపోయిన తర్వాత ఆయన మీద మెడికల్ టెస్టులు చేసి అప్పుడు మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకుపోతారు. అది పోలీస్ మాన్యువల్ చెప్తా ఉన్నది. మరి నిజంగా ఈ నిందితుడిని మీరు అప్పా దగ్గర నాకాబందీ అని అన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈరోజు నాకాబందీ ఏర్పాటు చేసి ఆ నిందితుడిని మేము అరెస్టు చేశాము అని అంటున్నారు కదా. నాకాబందీ ఏర్పాటు చేసినప్పుడు ఆ నాకాబందీలో ఉండవలసిన వాళ్ళు పోలీసులు, సాధారణ దుస్తుల్లో ఉండే పోలీసులు, మీరు ఎస్ఓటి అయితే, లేకపోతే మరి ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ వేసుకున్న కమాండోలు ఉండాలి, జంగిల్ ప్యాచెస్ వేసుకున్న కమాండోలు ఉండాలి, లేకపోతే సాయుధులైన పోలీసులు ఉండాలి, కాకి దుస్తులు వేసుకున్న పోలీసులు ఉండాలి, పోలీసు వాహనాల్లో పోవాలి. మరి ఇది చూడండి, ఇది బండి సాయి భగీరథ్ అరెస్ట్ అయిన రోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆయన మాస్క్ పెట్టుకొని 2 అడ్వకేట్ల పహారాలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పోతున్నాడు. మీకు ఎవరికైనా పోలీసు దుస్తులు ఉన్న వ్యక్తులు కానీ, కమాండోలు కానీ, సాయుధులైన పోలీసులు ఎవరైనా కనిపిస్తున్నారా? మొట్టమొదటి అబద్ధం రేవంత్ రెడ్డి గారు. మీ రాజకీయ చరిత్ర అంతా అబద్ధాలు. మీరు ముఖ్యమంత్రి రాకముందు కూడా అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చి కూడా ప్రతిరోజు కూడా అబద్ధాలు చెప్పండి, మీకు అన్నం కూడా అరుగుతలేదు. ఇది వాస్తవం. ఇగో ఇది అబద్ధం, మొట్టమొదటి అబద్ధం. మీరు నాకాబందీ చేయలేదు. నాకాబందీ చేస్తే ఈయన చుట్టూ ఉండాల్సింది పోలీసులు. బండి సాయి భగీరథ్ పక్కన 2 ఎవరున్నారు? లాయర్లు ఉన్నారు, బీజేపీ లాయర్లు ఉన్నారు. మరి మీ పోలీసులు ఎక్కడున్నారు? ఆయన మాస్క్ పెట్టుకొని కనిపిస్తున్నాడు. మీరు నాకాబందీ చేసినామంటున్నారు. ఒకవైపు ఏమో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నాడు, నేను నా కొడుకును నేనే అప్పగించిన పోలీసులకు అని చెప్తున్నారు. మీరేమో నాకాబందీ అంటున్నారు. ఎవరి చెవుల పూలు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు మళ్ళా నన్ను, కేటీఆర్ గారిని, మిగతా నాయకులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు.
కేటీఆర్ గారికి బండి సంజయ్కి ఏదైనా పంచాయతీ ఉంటే వాళ్ళు తేల్చుకోవాలి. కానీ ఇక్కడ అనవసరంగా ఈ మైనర్ బాలిక విషయంలో రాజకీయాలు ఎందుకు అంటారు. ఇక ప్రవీణ్ కుమార్కు ఆయన ఉద్యోగం పైన తహసీల్దార్ అంటున్నారు. అయ్యా, నా ఉద్యోగం పోలేదు రేవంత్ రెడ్డి గారు, నేనే ఉద్యోగం వదులుకున్నా మీలాంటి వాళ్ళ భర్తం పట్టనికే. ప్రజాక్షేత్రంలోకి వచ్చింది మీరు చేస్తున్న దుర్మార్గాలు, మీరు ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరు, ప్రజల మీద చేస్తున్న అన్ని దౌర్జన్యాలు, ప్రజలకు చేస్తున్న అన్యాయం, మహిళలు మైనర్ బాలికలతో సహా ఇలాంటి వాళ్ళను మీ నుండి రక్షించనికే ఇవాళ మళ్ళీ మేము పోలీసు అవతారం ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే రిటైర్ అయిన తర్వాత ఎవరు కూడా మళ్ళీ పోలీసు ఉద్యోగం జోలికి పోవాలని అనుకోరు. రేవంత్ రెడ్డి గారు ప్రశాంతంగా బతకాలనుకుంటారు. అయిపోయింది ఓ 25 సంవత్సరాలు చేసినా చాలనుకుంటారు. మీరు మళ్ళీ అదే మాట అంటారు. ఆయన మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలని చూస్తున్నాడు. నేను ఇన్వెస్టిగేషన్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ మీరు ఇన్వెస్టిగేషన్ చేయనందువల్లనే, మీరు ప్రజలకు న్యాయం చేయకపోవడం వల్లనే, మీరు హోంమంత్రిగా ఉండి పోలీస్ స్టేషన్కి వచ్చిన మైనర్ బాలికలు వాళ్ళ తల్లిదండ్రులకు మీరు న్యాయం చేయలేకపోవడం వల్లనే ఈరోజు మేము ప్రజల తరపున మళ్ళొకసారి పోలీసులకు వాళ్ళ బాధ్యత గుర్తు చేసే పని మాత్రమే చేస్తున్నాం. అంతే తప్ప మీలాగా అబద్ధాలు చెప్పే పని మేము చేయము. ఇక రెండవది, రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు. అప్పా జంక్షన్లో నాగబంది అన్నారు. మరి నాగబంది అంటే నాగబంది బందోబస్తు స్కీమ్ ప్రజల ముందర పెట్టు కదా, సెటిలైట్ ఇమేజ్లు పెట్టు. మరి ఎన్ని రోజులు నాగబంది చేసినారు మీరు? ఎన్ని రోజులు నాగబంది చేసినారు? నేను కూడా అదే ప్రాంతంలో నివసిస్తా. మరి నాకు ఎప్పుడు కూడా నేను నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోనే నివసిస్తా. నాకైతే ఒక్కరోజు కూడా నాగాబంది కనిపించలేదు. మరి 16వ తారీఖు నాడు సాయంత్రం మాత్రం మీకు నాగాబంది చేసే పరిస్థితి వచ్చింది. మరి బండి భగీరథ్ వచ్చి డైరెక్ట్ మీ వలలోనే పడిపోయాడు. మళ్ళీ పూలు పెడుతున్నారు మీరు తెలంగాణ ప్రజల చెవులలో. ఇక మూడవది, మీరు బాధితురాలి పేరు బయట పెట్టింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అంటున్నారు. ఇంతకన్నా ఘోరమైన నీచమైన అబద్ధం ఇంకోటి ఉండదు రేవంత్ రెడ్డి గారు. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఇక మీ వ్యక్తిత్వం ఏందో మీరే పరీక్షించుకోండి. ఎవరండి బయటపెట్టింది బాధితురాలి పేరు? ఎవరు బయటపెట్టిండ్రు? బీజేపీ వాళ్ళు బయటపెట్టిండ్రు. అసలు బాధితురాలు పేరు ఏంటి అనేది ఎవరు బయటికి తీసుకొచ్చిండ్రు? కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయికి వ్యతిరేకంగా మీ కింద పనిచేస్తున్న కరీంనగర్ పోలీసులు మే 8వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకు వీళ్ళు మాకు ఎఫ్ఐఆర్ చేయండి అని పేట్ బషీరాబాద్కి వస్తే ఉల్టా మీరు కరీంనగర్లో వీళ్ళని భయపెట్టించడానికి ఒక కేసు రిజిస్టర్ చేశారు. అది కూడా ఈ నిందితుడు బండి సాయి భగీరథ్ అక్కడికి పోకుండా ఎవరినో పంపిస్తే కేసు రిజిస్టర్ చేశారు. అందులో ఈ అమ్మాయి పేరు, ఈ అమ్మాయి తల్లి పేరు, ఈ అమ్మాయి తండ్రి పేరు రాసి బీజేపీ వాళ్ళు దీన్ని బయటపెట్టినరు. ఒక్క రోజైనా బీఆర్ఎస్ పార్టీ ఆ అమ్మాయి పేరు తీసిందా? మీ పోలీసు వాళ్ళందరినీ పెట్టండి, మీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళని పెట్టండి. ఈరోజు సోషల్ మీడియా హ్యాండిల్స్లో అన్నీ చూస్తున్నారు కదా మీరు సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళని పెట్టి చూడండి. బీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ, లేకపోతే బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో ఎప్పుడన్నా కూడా మేము పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్సుల్లో కానీ, మేము ఇక్కడ వీలుగానప్పుడు తీసిన వీడియోలు కానీ ఎక్కడైనా ఒక్క చోటైనా అమ్మాయి పేరు బయట పెట్టినామా? పెట్టలేదు. మీ